సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. చిన్ని పిల్లలు చిన్నారి పిల్లలు ఆడి పాడి పచ్చని వేళ మంచి మాటలతో చక్కగా హలరించి బుల్లి కథ వింటారా ఈ వేళ. వింటాం సింహపూరి ఎఫ్ఎం బుల్లి కథలు బుజ్జాయి కథలు. బుల్లి కథలు బుజ్జాయి కథలు శీర్షికన మిమ్మల్ని అలరించడానికి వచ్చేశాను మీ నందిని చైతన్య. మమ్మీ నేను అయ్యో నువ్వు కూడా చిన్ని తల్లి, మరి నీ పేరు చెప్పు. చింతలి ఏంజెల్. మరి కథ విందామా? చిన్ని తల్లి ఏంజెల్, నిన్నటి కథలో కరటకుడు దమనకుడికి గాడిద కథ చెబుతాను అని అన్నాడు కదా. అవును మమ్మీ. ఆ కథ ఏంటో ఇప్పుడు విందామా? ఓకే మమ్మీ, నేను రెడీ. అనగనగా ఓ రజకుడు, అతని పేరు ధావకమల్లుడు, కాశీనగరంలో ఉంటుంటాడు. ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికి అలసిపోయాడు. ఆకాశంలో చుక్క పొడిచిందో లేదో ఒళ్ళు మరిచి నిద్రపోయాడు. అర్ధరాత్రయ్యింది. అదే అదనుగా ఓ దొంగ అతని ఇంటిలోకి చొరబట్టాడు. దొంగ ఇంటిలోకి ప్రవేశించడాన్ని దావకమల్లుడి గాడిద, కుక్క చూశాయి. కట్టేసి ఉండడం వల్ల గాడిద దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది. కాని కుక్కను కట్టివేయలేదు కాబట్టి అది ప్రయత్నించొచ్చు. కాని అది ఆ ధ్యాసలోనే ఉన్నట్టు లేదు. ఆ విషయాన్నే కుక్కను అడిగింది గాడిద. ఏంటలా చూస్తూ కూర్చున్నావు? దొంగని చూశావుగా, మొరుగు, యజమానిని లేపు అని అనగానే కుక్క ఆ మాటలకు నేనేం చెయ్యాలో నాకు తెలుసు, నువ్వేం నాకు చెప్పనక్కర్లేదు అని విసుక్కుంది. అయ్యయ్యో, ఇల్లంతా దొంగ దోచుకుపోతాడే, యజమాని నష్టపోతాడే, ఎలా చెయ్యాలి అని గాడిద ఆదుర్దాగా అంటుంటూ ఉండగా, దోచుకుపోని నష్టపోని నీకేంటి నష్టం అంటూ వారించింది కుక్క గాడిదను. ఎందుకంటే కుక్కకు యజమాని అంటే చాలా కోపం. ఆ కోపాన్నంతా ఇలా వెళ్ళగక్కింది. రోజంతా ఇంటిని కనిపెట్టుకుని ఉన్నందుకు చేతులెత్తి దండం పెట్టి ఇంతన్నం పెడతారెవరైనా? మన యజమాని ఉన్నాడు, దండం పెట్టడు సరికదా, ఇంత అన్నం కూడా పెట్టడు. ఇలాంటివాణ్ణి లేపమంటున్నావు నువ్వు? చచ్చినా నేను లేపను, అరవను అంది కుక్క. తప్పే, అతను ఎంతైనా మన యజమాని. అతనికి అవసరానికి ఉపయోగపడిన మనం ఎందుకు చెప్పు? కృతజ్ఞత మహాపాపం అంది గాడిద. మమ్మీ, కృతజ్ఞతగా ఉండడం మంచి విషయమే కదా, మరి గాడిదేంటి మహాపాపం అంటుంది? నువ్వు చెప్పేది కృతజ్ఞత నాన్నా, ఇది కృతజ్ఞత అంటే చేసిన మేలుని మరచిపోవడం, సరేనా? ఓకే మమ్మీ. గాడిద చెప్పిన ఆ మాటలకు కుక్క చాలే చెప్పొచ్చావు అన్నట్టుగా అటుగా ముఖం తిప్పుకుంది. అప్పుడు గాడిద, ఇదిగో, నువ్వు అరవకపోయినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు. నేను అరుస్తాను, యజమానిని నేను నిద్రలేపుతాను చూడు అంటూ గాడిద పెద్దగా ఓండ్ర పెట్టింది. గాడిద అలా అరవడంతో దొంగ భయపడి పారిపోయాడు అక్కడ్నుంచి. దొంగ పారిపోవడాన్ని గాడిద గమనించలేదు, అరుస్తూనే ఉంది. మెలకువ వచ్చింది ధావకమల్లుడికి. అరిచి నిద్ర చెడగొట్టిందని గాడిదపై కోపం వచ్చింది. అంతే, దుడ్డుకర్ర తీసుకొని అరుస్తున్న గాడిద దగ్గరకు ఒక్క ఉదుటున వచ్చాడు దావకమల్లుడు. కొట్టిన చోట కొట్టకుండా గాడిదను చావబాదాడు. పాపం, ఆ దెబ్బలకు గాడిద చచ్చిపోయింది అంటూ కథ ముగించాడు కరటకుడు. మమ్మీ, యజమాని బ్యాడ్ కదా, పాపం గాడిద మేలు చేసినా యజమాని అనవసరంగా కొట్టారు కదా. అవ్వచ్చు నానా, కాని గాడిద మంచే చేసింది. మరి పని చేయడం మాత్రమే కాదు, చేస్తూ చుట్టూ గమనిస్తూ ఉండాలి. దొంగను గమనించి అరుపు ఆపేసి ఉంటే ఇలా జరిగేది కాదుగా. నిజం మమ్మీ. అందుకే ఏ పని చేస్తున్నా పనితో పాటు చుట్టుపక్కల కూడా మన ధ్యాసను ఉంచి జాగ్రత్తగా చెయ్యాలి, సరేనా? సరే, కథలోకి వెళితే ఈ కథ విని పాపం అనుకున్నాడు దమనకుడు. జాలిపడటం తర్వాత ముందు ఈ కథలో నీతేంటో తెలిసిందా?
ఎవరి పని వారే చెయ్యాలి. కుక్క పని కుక్క చెయ్యాలి, గాడిద పని గాడిద చెయ్యాలి. అంతేకాని ఒకరి పని ఒకరు చేస్తే లాభం లేదు సరికదా, ప్రాణానికే పెనుముప్పు. అందుకని దాని మానాన సింహాన్ని వదిలేసి మనం ఎంచక్కా అడవిలోకి పోదాం, ఆహారాన్ని వెతుక్కుందాం అన్నాడు కరటకుడు. అదే తప్పు. ఎవరి దారి వారు చూసుకుంటారంటూ మన దారి మనం చూసుకోవడం పద్ధతి కాదు. మనం బతకాలి, మనతో పాటు నలుగురు బతకాలి, అది పద్ధతి. ఇదిగో తిండి, నిద్ర, భయము అందరికీ ఉండేవే. అందులో ఎటువంటి తేడాల్లేవు. తేడాలంతా మన ఆలోచనల్లోనే ఉంది. కుక్కకి చిన్న ఎముక ముక్క దొరికితే చాలు ఆనందమనిపిస్తుంది. అదే సింహాన్ని తీసుకో, ఏనుగు కుంభస్థలాన్ని కొడితేగాని దానికి ఆనందమనిపించదు. కుక్క ఎంతగా తోక ఊపుతూ కాళ్ళ దగ్గర పడి ఉన్నా దానికి ఇంత ముద్ద దొరకడం కష్టం. అది ఏనుగు, వీధిలోకి అది వెళ్తూ ఉంటే చాలు కావలసినన్ని పళ్ళు, పలహారాలు పెడతారు జనం. దీన్ని బట్టి నీకేమర్థమైంది? సంఘంలో గౌరవ మర్యాదలు ఉండాలి, ఉంటేనే హోదా, లేకపోతే హీనంగా బతకాలి. హోదా కావాలంటే బలముండాలి, చదువుండాలి, లేదంటే రాజుగారి ఆశ్రయమైనా సంపాదించాలి. రాజుగారు చేరదీశారంటే ఆ లెక్కే వేరు, ఆ గౌరవమే వేరు అన్నాడు దమనకుడు. మనకు అంత రాసిపెట్టలేదులే మిత్రమా అన్నాడు కరటకుడు. ఎందుకలా అనుకోవాలి? రాసిపెట్టి ఉందనుకుందాం. అలా అనుకుంటేనే తెలివితేటలు పుట్టుకొస్తాయి. తెలివితేటలు ఉంటేనే రాజు ఆశ్రయం మనకు దక్కుతుంది. రాజు ఆశ్రయం దొరికిందనుకో, మన తెలివి మరింతగా రాణించి వ్యవహారాలు నెరపగలిగే సమర్థత సాధిస్తాం. దాంతో రాజు ఆస్థానంలో పదవిలో కూర్చుంటాం. నీకు సంగతి తెలుసా? రత్నం విలువైందే కావచ్చు, దాన్ని పెట్టెలో దాచేస్తే విలువేముంది చెప్పు? దాని మెరుపులు ఎవరికి కనిపిస్తాయి? అలాగే మనం రత్నాల్లాంటి వాళ్ళం. మనం ఉన్నచోట ఉండిపోతే విలువ దక్కదు. రాజు ఆశ్రయం సంపాదించాలి ముందు అన్నాడు దమనకుడు కరటకుడితో. ఆ మాటలకు కరటకుడు, రాజు ఆశ్రయం సంపాదించాలి, ఆ విషయం నాకు తెలుసు. కాకపోతే ఆ పింగళకుడు మనల్ని దగ్గరకు రానివ్వడే. మరిచిపోయావేమో, ఇంతకుముందు ఈ మహారాజే మనల్ని వద్దని గెంటేశాడు. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. ఆ బాధతోనే ఇలా మాట్లాడుతున్నాను. ఒకటి తెలుసా నీకు? బుద్ధిలేని రాజును ఆశ్రయించి కష్టాల పాలయ్యే కంటే ఉన్నచోట ఉండడమే మేలనిపిస్తోంది నాకు. సరే, నా భయాలు నావి, నువ్వు చెప్పు, నువ్వెలా అంటే అలాగే అన్నాడు కరటకుడు. ఎద్దు వేసిన రంకెకి రాజుగారు భయపడిపోయాడు. నువ్వు చూశావు కదా, ఇప్పుడా భయం నుంచి రాజును గట్టెక్కించాలి. గట్టెక్కించి 4 మంచి మాటలు చెప్పాననుకో, రాజుగారి అభిమానాన్ని ఇట్టే సంపాదించేస్తాను. తర్వాత సంగతి తర్వాత అన్నాడు దమనకుడు. రాజు భయపడ్డాడంటావా? అనుమానంగా అడిగాడు కరటకుడు. భయపడ్డాడు. గమనించలేదా నువ్వు? నేను గమనించాను. అవతలివారు ఏ భావంతో ఉన్నది చూసి చూడగానే కనిపెట్టాలి. అలా కనిపెట్టిన వారిని గొప్పవాళ్ళు అంటారు. కనిపెట్టకపోతే పండితుడికి పశువుకి తేడా లేదు అన్నాడు దమనకుడు కరటకుడిని తిట్టే విధంగా. రాజు దగ్గర కొలువు చేయాలంటే ముందు రాజు మనసు ఎరిగి మరీ ప్రవర్తించాలి. నీకా విద్య బాగా వచ్చు, మరికనేం, వెళ్ళు అన్నాడు కరటకుడు. మళ్ళీ ఇలా అంటూ, ఇంతకీ ఇప్పుడు రాజుతో నువ్వేం మాట్లాడబోతున్నావు అని కరటకుడు ప్రశ్నించగా, ఇది మాట్లాడుతాను అది మాట్లాడుతానని ఏమీ లేదు, ఏదో ఒకటి మాట్లాడుతాను. రాజు నా మొహం చూసినప్పుడల్లా సమయానుగుణంగా ఏదో ఒకటి, కాని మాట్లాడే ముందు అన్నీ ఆలోచించుకొని మరీ మాట్లాడుతాను అని దమనకుడు అనడంతో, అలాంటప్పుడు ఇక ఆలస్యం దేనికి, బయలుదేరు. అదిగో రాజు కూడా బయలుదేరాడు, ఇంటికి వెళ్తున్నట్టున్నాడు, పరిగెత్తు పరిగెత్తు అన్నాడు కరటకుడు. నిజమే, పింగళకుడు ఇంటిదారి పట్టాడు అంటూ దమనకుడు పింగళకుని వెనక పరుగుతీశాడు. పింగళకునికి ఎదురుపడి నమస్కరించాడు రాజుకి. హా, ఏంటో ఈ దమనక, కూర్చో కూర్చో అన్నాడు పింగళకుడు. దమనకుడు కూర్చున్నాడు. చెప్పు, ఏంటి సంగతులు, అంతా క్షేమమేనా అని పింగళకుడు అడగడంతో, అంతా క్షేమమే మహారాజా. మీ రాజ్యంలో జంతువులన్నీ సుఖంగా ఉన్నాయి, ముప్పూటలా తింటున్నాయి. మీరు వద్దన్నా కాదన్నా మిమ్మల్ని ఓ సేవకుడిగా నేను దర్శించుకోవడం నా బాధ్యత. దర్శించుకోకపోతే స్వామిద్రోహం కాదు అని దమనకుడు అనడంతో, హహహ, బాగా చెప్పావు దమనక అంటూ సంతోషించాడు పింగళకుడు.
ఒక మాట చెబుతాను మహాప్రభు, మనిషి బుద్ధి వికసించాలంటే 4 పనులు చెయ్యాలి. 4 పనులా? ఏంటవి? అని ప్రశ్నించాడు పింగళకుడు. 1. అనేక దేశాలు తిరగాలి. అంటే ఇంటిని కాదనుకొని చూసిన ఊరు చూడకుండా చూసి రావాలి. 2. విద్వాంసులతోనూ పండితులతోనూ స్నేహం చెయ్యాలి. 3. కావ్యాలు చదువుకోవాలి. 4. రాజు ఆస్థానంలో చాలా కాలం పాటు పని చెయ్యాలి. అంటే మీలాంటి వారి దగ్గర 10 కాలాల పాటు ఉద్యోగం చెయ్యాలి అని. చేస్తే లోకజ్ఞానం తప్పకుండా కలుగుతుంది. లేకపోతే ఇంత మనిషి కూడా బావిలో కప్పలా బతకాల్సిందే. నివసిస్తున్న బావే లోకమనుకుంటుంది కప్ప అని చెప్పాడు దమనకుడు. ఆ మాటలకు పింగళకుడు ఇలా అన్నాడు. నీకు చాలా విషయాలే తెలిసొచ్చాయి. భలే భలే అన్నాడు పింగళకుడు. ఈ విషయాలన్నీ మీ దగ్గర నేర్చుకునేవే మహాప్రభు. మిమ్మల్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉండడం వల్ల ఇవన్నీ తెలిసాయి. లేకపోతే నా మొహం నాకేం తెలుసు అన్నాడు దమనకుడు. నిజం చెప్పావు అన్నాడు పింగళకుడు. తనని దమనకుడు పొగుడుతూ ఉంటే బహుబాగుగా అనిపించింది పింగళకునికి. మత్తుగా కళ్ళు మూసుకొని పొగడ్తలను ఆస్వాదిస్తున్నాడు పింగళకుడు. తర్వాత ఏం జరిగింది మమ్మీ? తర్వాత ఏం జరిగిందో రేపు విందాం నాన్నా. టైం అయింది కదా. అలాగే మమ్మీ.